ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి, చెప్పండి. అఖిల, ఈ నెల 27న ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఇది చారిత్రాత్మకమైన సభగా జరగబోతున్న విషయం తెలిసిందే. లక్షలాదిగా ఈ సభకు ఒకవైపు ప్రజలు తరలిరావడానికి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అందుకు ప్రజల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత గారు కూడా పాల్గొన్నారు. మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే విధంగా చూడాలనే దాని విషయంలో చర్చ జరుగుతున్నది. అందుకు సంబంధించిందే కేసీఆర్ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఒకవైపు మహిళలు సభకు తరలిరావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసే దిశగా సభలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఈ సభకు తరలిరావడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేకంగా అక్కడికి వచ్చేటువంటి మహిళల కోసం మరీ ముఖ్యంగా, ఎందుకంటే వేసవి కాలం ఇది, వేసవి కాలంలో సాయంత్రం సభ జరగబోతుంది. మధ్యాహ్నం పుట్టిన వాళ్ళంతా తమ తమ ఊళ్ళల్లోంచి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, వాహనాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అవసరమైనటువంటి మంచినీటి వసతి కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చల్లకు సంబంధించిన ప్యాకెట్లు అందించడం కావచ్చు, కొన్ని చోట్ల అవసరమైన చోట్ల వారికి అవసరమైనటువంటి భోజన సదుపాయాన్ని కల్పించడము, వాళ్ళకు అవసరమైనటువంటి మిగతా ఆహార పదార్థాలని ఇచ్చే విధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా సభలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకు కొంత నీడనిచ్చే విధంగా వాళ్ళకు అక్కడ వచ్చిన తర్వాత కొంతసేపు అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ చేసే సమయంలో కూడా ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, ఎండలో ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది మొత్తంగా తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఇదే విషయాన్ని ఆయన సమాచారం ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ముఖ్యంగా దగ్గరి జిల్లాల్లోంచి ఎక్కువ సంఖ్యలో ఈ సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అంటే ముఖ్యంగా ఒక 100 కిలోమీటర్ల పరిధిలో ఉండే జిల్లాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు తగిన విధంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సభకు వచ్చేటువంటి మహిళలకు అక్కడ ఇబ్బందులు కలగొద్దు, ముఖ్యంగా ప్రజలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు,
వచ్చే ప్రజలందరికీ అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వారం రోజుల్లోనే సభ జరగబోతున్న నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఆయన ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వేదిక కానీ, వేదిక ముందుండేటువంటి మిగతా విషయాలు కానీ, బ్యారికేడ్ల విషయం కానీ, అక్కడికి వచ్చేటువంటి వాహనాలకు ఎక్కడెక్కడ వాళ్ళకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన విషయం కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మాత్రం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అట్లా థ్యాంక్ యూ చారి.